ఇప్పుడు రాజశ్యామల యాగము కేసీఆర్ గారు చేసింది విన్నాము. ఆ తర్వాత మళ్ళీ చాలా తక్కువే దాని గురించి విన్నది. అసలు ఈ రాజశ్యామల యాగం ఎవరు చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలండి? అమ్మ, ఇప్పుడు మనకు ఏదైనా అధికారం కావాలి అనుకుంటే, ఇప్పుడు అధికారం అంటే ఏంది? ఇప్పుడు నేను ఈ ఛానల్కి మంచి అధికారం, మంచి ఫామ్లోకి రావాలి, లేకపోతే నాకు ఈ ఉద్యోగ ప్రాప్తి కావాలి, లేకపోతే నేను ఈ బిజినెస్ చేస్తున్నాను, ఈ బిజినెస్లో నేను మంచి రన్నింగ్లో కావాలి, లేదా ఇప్పుడు నేను రాజకీయంగా ఎదగాలి. రాజకీయంగా ఎదగాలంటే నేను శ్యామలాదేవి ఉంటుంది, రాజ్యం ఏలాలి అంటే రాజ్య అధికారం కావాలి. రాజ్యాధికారం అంటే ఏంటంటే నలుగురిని శాసించాలి, అదే రాజ్యాధికారం అంటారు. అంటే ఇప్పుడు రేపు ఎలక్షన్స్ వస్తున్నాయండి, రేపు ఏంది సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అంటే నేను బాగా అమౌంట్ పెడుతున్నాను కానీ నాకు గ్రోత్ రావట్లేదు, నేను అందరూ నాకే ఓటేస్తా అన్నారు, ఇప్పుడు ఏదో నాకు తక్కువగా కనిపిస్తుంది, అసలు నేను గెలవనని ఆప్షన్ కూడా నాకు ఒక ఆప్షనల్గా వెలిగింది అనేది ఉంది. అంటే ఒకటమ్మా, ఎంత చెట్టుకు అంతే గాలి అంటారు. ఇప్పుడు ఒకప్పుడు కేసీఆర్ గారు చేశారు, ఎన్ని రోజులు చేశారో మీకు తెలుసు, 11 days అట్లా చేశారు. ఆయన చేసినప్పుడు ఆయన మంచి మెజార్టీతో గెలిచారు. ఫస్ట్ సారి, సెకండ్ సారి గెలిచినప్పుడు మంచి మెజార్టీతో గెలిచారు. మూడోసారి 3 days చేశారు ఆయన. అప్పుడు కూడా అక్కడ పడిపోయింది. అంటే ఆ యాగంలో మొత్తం 11 days చేస్తా అనుకున్న 3 రోజులు చేసిన, 3 రోజులు కూడా ఆ యాగంలో అమ్మవారు సహకరించలేదు. ఆయన మొన్న ఫెయిల్ అయిపోయారు. అంటే రేపు వచ్చే ఎలక్షన్స్లలో అంటే ఇప్పుడు వార్డ్ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి మన సర్పంచ్ ఎలక్షన్స్, అంటే ఎంపీటీసీ ఎలక్షన్స్. ఒక సర్పంచ్ కావాలన్నా ఇప్పుడు అంటే ఒక వార్డ్ నెంబర్ అంటే ఆ వార్డుకి అధికారం రావటం, రాజ్యం వెళ్ళటం అన్నట్టే కదా. అదే ఒక ఊరికి సర్పంచ్ ఉంటారు, ఉప సర్పంచ్ ఉంటారు, ఇలాంటివి ఉంటారు కదా. అంటే ఆ ఊరిని వేలటం అన్నట్టు, అంటే రాజ్యాధికారం రావటము అని. ఈ రాజ్యాధికారం రావాలనుకున్న వాళ్ళు రాజశ్యామల హోమం చేయించుకోవాలి. అంటే మీరు ఎన్ని రోజులు చేయించుకోవాలని ఏం లేదమ్మా, మీ వృత్తిని బట్టి. అంటే మీరు ఒక్క రోజు వచ్చి మీరు హోమంలో పాల్గొని, అంటే జనాలకు అందరికీ ఆకర్షణ రావాలి ఫస్ట్ మీ మీద. అంటే మీ మీద అంటే ఈయనకు వేయటం వల్ల మనకు మంచి చేస్తారు అనేది జనాలకు వస్తే మీరు ఆటోమేటిక్గా మీరు ముందుకు వెళ్తారు.